ఓం నమో వెంకటేశయ్య. పాత్రికేయ మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. మీ అందరి సహకారంతో భగవంతుని అపారమైన కరుణతో గతంలో ఎన్నడూ లేనంతగా ఒక గొప్ప సమన్వయంతో ఇంతకు పూర్వం సమన్వయ లోపాలు అక్కడక్కడ జరిగాయని పాత్రికేయ మిత్రులు కూడా చాలాసార్లు మాట్లాడినటువంటి సందర్భాలు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. కానీ ఈ రెండు బ్రహ్మోత్సవాలలో అలాగే గత 3 మాసాలుగా జరిగేటువంటి ఏ కార్యక్రమంలోనైనా అత్యంత గొప్ప సమన్వయంతో అధికారులు, పాలక మండలి, ఉద్యోగస్తులు, మీతో సహా అందరికీ ఒక చక్కటి స్నేహ బాంధవ్యంతో కార్యక్రమాలు జరగటం వలన ఓ కుటుంబ కార్యక్రమం అన్నంతగా విశ్వవ్యాప్తమంతా వికసించినటువంటి వెంకటేశ్వర స్వామి వైభవానికి సంబంధించిన 2 బ్రహ్మోత్సవాలని ఘనాతి ఘనంగా, దిగ్విజయంగా, జగజ్జేయమానంగా, ఊహలకందని రీతిలో విజయవంతంగా నిర్వహించుకున్నాం. ఇదంతా కూడా స్వామివారి కృప తప్ప మరొకటి కాదు. మేమందరము కూడా ఇందులో కేవలం సేవకులు మాత్రమే తప్ప విజయమంతా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులదే. ఈ సంవత్సరం అధిక మాసం కారణంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఏ చిన్న సమస్య భక్తులకు రాకుండా, ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ కూడా సామాన్య భక్తుడి నుంచి వచ్చినటువంటి సంఘటన ఒక్కటి కూడా ఈ 2 బ్రహ్మోత్సవాలలో లేదు. అంతగా ముఖ్యంగా వాహన సేవలలో వాళ్ళు పొందినటువంటి మధురానుభూతి అంతా ఇంత కాదు. ప్రతి ఒక్కరికి కూడా చక్కటి వాహన దర్శనాన్ని ఏర్పాటు చేయగలిగింది ధర్మారెడ్డి గారి నేతృత్వంలో ఉన్న అధికార యంత్రాంగం అంతా కూడా. దీనికి గొప్పగా సహకరించింది పాలక మండలి సభ్యులంతా కూడా. మరి 2 గరుడ సేవల రోజుల్లో అయితే వచ్చినటువంటి లక్షల మంది భక్తులకందరికీ కూడా అసలు ఎంతగా వాళ్ళ కళ్ళల్లో వెలుగు, మనసు నిండా ఆనందము, హృదయం నిండా తృప్తి, ఈ మూడింటితో వాళ్ళు వెళ్ళగలిగినారు అంటే దీనికి కారణం ఒక చక్కటి సమన్వయము, జరిగినటువంటి
అద్భుతమైనటువంటి ఏర్పాట్లు. ఇది మా విజయంగా చరివిత చరణంగా చెప్పుకునేటువంటి విషయం కాదు. మేము చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పగలుగుతున్నటువంటి మాట ఇది. ఈ సమన్వయం అన్నటువంటి విషయం సాక్షాత్తు ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి బ్రహ్మోత్సవాలలో తన అమృత హస్తాలతో స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణతో బ్రహ్మోత్సవాల వైభవం ప్రారంభమైంది. ఆ కార్యక్రమము చాలా చక్కగా నిర్వహించుకోవటం జరిగింది. ఎక్కడ సామాన్యులకు ఇబ్బంది కలగకుండా పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల కళ, కోరిక, ఆశ నెరవేరినటువంటి సందర్భం. మొత్తం ఉద్యోగస్తులకందరికీ కూడా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇళ్ల పట్టాలు ఇవ్వాలా అని అభిలషించి ఆయన చేతుల గుండా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి అందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా మిగలకుండా ఇప్పుడు సమీకరించినటువంటి స్థలాలే కాకుండా మరొక 250 ఎకరాలను కూడా సమీకరించి వెనువెంటనే పూర్తి చెయ్యండి అని కలెక్టర్కి, ఈఓ గారికి చెప్పటం కూడా ఈ బ్రహ్మోత్సవాలలో ఉద్యోగస్తులు అందుకున్న అత్యంత గొప్ప బహుమానం. ఇది స్వామివారి దయ తప్ప మరొకటి కాదు. సామాన్య భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యము కలిగించకుండా, అది వసతి కావచ్చు, అన్న ప్రసాదాలు కావచ్చు, తల నీలాల సమర్పణ కావచ్చు, లడ్డు ప్రసాదాల వితరణ కావచ్చు, అమ్మకాలు కావచ్చు, ఒక చిన్న ఆరోపణ లేదు, అంతకంటే చిన్న ఆందోళన లేదు. మరొక ముఖ్యమైన విషయం, గతంలో నేను దాదాపు 60 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలలో అతి ఎక్కువ కాలం చూసినటువంటి వాడిని. నాకు ఊహ తెలిసి 60 సంవత్సరాలు అయితే. కళా బృందాలు ఈ సంవత్సరం ఒక గొప్ప ఆకర్షణ. కళా బృందాలు అనగానే ఏదో యాంత్రికంగా తమకున్నటువంటి ప్రతిభను చూపటంగా కాకుండా భక్తి పారవశ్యంలో మునిగిపోయినటువంటి కళాకారుల విన్యాసాలని ఈ బ్రహ్మోత్సవాలలో చూసాం. అది కూడా దాదాపు 15 రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాలలో అత్యంత ప్రజాదరణ పొందిన కళారూపాలు, జానపద బృందాలు ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి వాహన ప్రదర్శనలో తరించి మునకలు వేసిన తీరులో, అది నాట్యం కావచ్చు, ఇతర కళా భంగిమ కావచ్చును, ఇదంతా కూడా మాకు వసగినటువంటి మహద్భాగ్యము శ్రీవారు ఇచ్చిందేనని, వెంకటేశ్వర స్వామికి మొత్తం ప్రపంచమంతా ఉన్నటువంటి భక్తులలో
చాలామందిని రిప్రజెంట్ చేస్తూ ఇన్ని రాష్ట్రాల నుంచి ఈ కళా బృందాల ప్రదర్శనల్ని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రతి ఒక్కరి అభినందనలని టీటీడీ స్వీకరించింది. ఇక పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలు, అలంకరణలు చాలా చక్కగా మా ఇంజనీరింగ్ మరియు గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెరుగుతున్నటువంటి సాంకేతికతని చక్కగా వినియోగించుకొని భక్తులనందరినీ కూడా ఆకర్షించే రీతిలో అమోఘంగా నిర్వహించినారు. ఇక కళ్యాణ వేదిక దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్లు, దానికి కూడా అనేక ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటివి. మత్సుకి అనంత పద్మనాభ స్వామి ఆలయము, ఇలా ప్రతి ఒక్కటి కూడా వచ్చినటువంటి యాత్రికులకు పులకాంకితుల్ని చేసి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూసి తీరాలి మళ్ళీ మళ్ళీ అనని అనిపింపచేసి అందరినీ కూడా ఆకట్టుకున్నాయి. అది కూడా ఈ బ్రహ్మోత్సవాలలో జరిగిన ఒక గొప్ప ఆనందకరమైన విజయంగా మీతో పంచుకుంటున్నాం. ఇక నీరాజనం, ఆస్థాన మంటపం వేదికల దగ్గర ప్రముఖ కళాకారులు ఆలాపించినటువంటి అన్నమయ్య, పురందరదాసు, ఆచార్య పురుషుల ధార్మికోపన్యాసాలు, సంకీర్తనలు, నృత్యాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున సంతృప్తికరమైన రీతిలో సాగినాయి. కింద అంటే తిరుపతిలో మహతి ఆడిటోరియంలో, అన్నమాచార్య కళామందిరంలో, రామచంద్ర పుష్కరిణిలో ఏర్పాటు చేసినటువంటి సంగీత నృత్య కార్యక్రమాల విభావరి స్థానికంగా ఉన్నటువంటి తిరుపతి వాసులందరి మనసుల్ని చూరగొన్నది, ఆకట్టుకున్నది. ఇక వాహన సేవల ప్రారంభమప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించినటువంటి తమిళం, తెలుగు, కన్నడ, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనేక ఆధ్యాత్మిక పరిమళాలు నిండిన పుస్తకాలన్నింటినీ కూడా ఆవిష్కరించటం జరిగింది. ఎంతో ప్రతిభ ఉన్నటువంటి రచయితలు, కవులు, గత కాలానికి చెందినటువంటి మరుగున పడ్డ రచనలు అన్నింటినీ కూడా రీప్రింట్ చేసి మళ్ళీ ఆవిష్కరించటం జరిగింది. 4 భాషల్లో వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిరోజు కూడా 9 గంటల పాటు వాహన సేవలతో సహా అన్ని కార్యక్రమాలని ప్రత్యక్ష ప్రసారం చేస్తే కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా బ్రహ్మోత్సవ సంరంభాన్ని తిలకించటం జరిగింది. అత్యంత అధిక రేటింగ్ శాతం కూడా ఈ బ్రహ్మోత్సవాలలో వెంకటేశ్వర భక్తి ఛానల్ అందుకోవటము జరిగింది. ఈసారి గరుడ సేవని భక్తులకు మరింత ఎక్కువగా దర్శనం సమయం చూపాలన్న ఉద్దేశంతో 6:30 గంటలకే గరుడ సేవ కార్యక్రమాన్ని 2వ బ్రహ్మోత్సవంలో ప్రారంభించడం, దానికి కూడా విశేషమైనటువంటి సమ్మతి వచ్చింది అని తెలియజేస్తున్నాను.
గ్యాలరీలలో లేనటువంటి భక్తుల కోసమని సుపథం, వసంత మండపం, మేదరమిట్ల, అన్నదానం కాంప్లెక్స్ ప్రాంతాలలో ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లను ఏర్పాటు చేసి భక్తులకు స్వామివారి దర్శనాన్ని ఏర్పాటు చేశాం. ఎక్కడికక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేసి వీటితో పాటు గ్యాలరీలలో ఉన్నటువంటి భక్తులకు ముఖ్యంగా గరుడ సేవల 2 రోజులలో తో సహా అన్ని రోజులలో ఉదయం నుంచి గ్యాలరీలలో నిండినటువంటి భక్తులకి అన్నప్రసాదాలు, అది ఉపాహారము కావచ్చు, అల్పాహారము కావచ్చు, ఆహారం కావచ్చు, పానీయాలు, ఇవన్నీ కూడా సంతృప్తికర స్థాయిలో వాళ్లకు అందిస్తే వాళ్ళు పొందిన ఆనందం మాతో పంచుకోవటం కూడా జరిగింది. అలాగే ఈసారి కొత్తగా వాష్రూమ్ సమస్య అధికంగా ఉంటుంది అని గుర్తించి ఎక్కడ చిన్న సమస్య కూడా రాకుండా వాష్రూమ్స్ భక్తులకి ఎక్కువగా ఏర్పాటు చేసి చాలా చక్కటి నిర్వహణ ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాలని విజయవంతం చేయటంలో పాలు పంచుకున్న మా అధికారులు, సిబ్బంది, కళాకారులు, శ్రీవారి సేవకులు, ఎన్సీసీ విద్యార్థులు, పోలీసు శాఖ, ముఖ్యంగా స్వామివారి వాహనాలను మోసినటువంటి ఆ బోయీలు, ఇలా చెప్పుకుపోతే ఒకరు ఇద్దరు కాదు, శానిటరీ సిబ్బందితో సహా అసలు పడ్డటువంటి కష్టాన్ని చూస్తే ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇది దైవ కార్యక్రమంలో ఇంతకంటే ఎక్కువ కష్టమైన పడటానికి మేము సిద్ధంగా ఉన్నాము అనని వాళ్ళు కనపరిచినటువంటి శ్రమ ఎంత చెప్పినా తక్కువే. వాళ్లకు మనఃపూర్వక అభినందనల్ని పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులైన మీకు వాహన సేవల ముందర, అలాగే పత్రికలలో, ప్రసార మాధ్యమాలలో ఎక్కడ వేలెత్తి చూపే పరిస్థితి మేము తెచ్చుకోలేదు. మీరెక్కడా కూడా మమ్మల్ని ఇరుకున పెట్టే విధంగా మీ కళాన్ని జళిపించకుండా స్వామివారి సేవలో తరించి ఇది దైవ కార్యక్రమంలో మనము భాగస్వాములం అని మీరు చేసినటువంటి సర్వీస్ ఎంత చెప్పినా కూడా తక్కువే. మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా. ఇలాగే ఓ సమన్వయంతో, మళ్ళీ సమన్వయం అన్న పదం పదే పదే వాడుతున్నా. దానికి కారణం అధికారుల దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు అందరూ కూడా మాతో పంచుకున్నటువంటి అభిప్రాయం ఎప్పుడూ లేదు ఇంత చక్కగా, ఇంత బాగా ఉన్నది. ఓ కుటుంబ నేపథ్యంతో నడిచినటువంటి సమన్వయంగా ఈ కార్యక్రమాలు జరగటం వలన అహం సమస్యలు ఎక్కడా ఉదయించకుండా ఉండటం ఈ హైందవ పండుగ ఇంత దిగ్విజయం కావటానికి కారణంలో ప్రధానమైన భూమిక పోషించిందని, ఈ సమన్వయమే ఇంకా కొనసాగుతూనే ఉంటుందని, తిరుమల తిరుపతి దేవస్థానం మరిన్ని హిందూ ధార్మిక వ్యాప్తి, ప్రజాహిత కార్యక్రమాలు వాటిల మధ్య కూడా సమన్వయం చేసుకుంటూ
ముందుకు సాగుతామని తెలియజేస్తూ సెలవు. డేటా ఉంది, అది మీకే ఇచ్చేస్తారులేండి, డేటా సపరేట్ చేస్తాం, తీసుకోండి, పంపించేస్తాం అని చెప్పి. డేటా సపరేట్ చేస్తాం. చెప్పా పోలీసు ఆర్టీసీ ఇదంతా కూడా పోలీసు చెప్పా. జిల్లా యంత్రాంగం. అలాగే ఈసారి సంఖ్య పెద్ద సమస్య లేదు, అందరూ ప్రతి ఒక్కళ్ళు తృప్తిగా వెళ్ళారు, ప్రతి ఒక్కళ్ళు హ్యాపీ దర్శనం చేసుకుని వెళ్ళారు. వెరీ వన్ థ్యాంక్ యూ. లాస్ట్ పర్సన్ ఆల్సో ఒక పాత్రికేయ మిత్రుడి నుంచి రావటం అభినందనీయం. జిల్లా యంత్రాంగం, నేను ఒక మర్చిపోయినాను, కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎస్పీ గారు, ముఖ్యంగా ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, ఇతర ప్రభుత్వ విభాగాలు అన్నింటికీ కూడా మరీ ధన్యవాదాలు. మీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకందరికీ కూడా అత్యంత పర్వదినమైన విజయదశమి శుభాకాంక్షల్ని కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం తరఫున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. టుమారో